హాయ్ అండి, ఈరోజు మనం సొరకాయ పెరుగు పచ్చడి, రోటి పచ్చడి అండి. వాటికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ సొరకాయ, తర్వాత పచ్చిమిర్చి మరియు చింతపండు, తగినంత ఉప్పు, పసుపు, మరి ఆ పచ్చడిని తాలింపు వేసుకోవడానికి నూనె, తాలింపు గింజలు, పెరుగు అండి, మరియు కరివేపాకు, కొత్తిమీర. కళాయి పెట్టుకొని పొయ్యి వెలిగించి కొద్దిగా నూనె వేసుకొని నూనె కాగేలోపు సొరకాయని ముక్కలుగా కోసుకుందాం. మొదటగా మనం పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఒక చిన్న టిప్ అండి, పచ్చిమిరపకాయలు కనుక మనం నూనెలో వేసేటప్పుడు ఇట్లా తుంపి కనుక వేస్తే ఎగిరి మీద పడకుండా ఉంటాయి. ఈ సొరకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఏ విధంగా అంటే సొరకాయ జ్యూస్ తాగితే మనం సన్నబట్టడానికి ఎక్కువ సోర్సెస్ ఉన్నాయి. ఆరోగ్యానికి చాలా చాలా మంచిది సొరకాయ జ్యూస్. షుగర్ని కూడా తగ్గిస్తుందండి, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇది మనం రోట్లో దంచుకునేదే కాబట్టి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇందులో చింతపండు వేసుకుంటున్నానండి కొంచెం. ఇవి బాగా ఏగినాయండి. ఇప్పుడు దీన్ని రోట్లో వేసుకొని నూరుకుందాం. పచ్చిమిరపకాయలు, ఉప్పు, చింతపండు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు వేసి నూరుతున్నానండి. సొరకాయల్ని ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకుండా పండిస్తారండి. సొరకాయని ఆనపకాయ అని కూడా అంటారు. పీచు, నీరు అధికంగా ఉంటాయి. ఐరన్, పోషకాలతో కూడిన విటమిన్స్ కూడా ఉంటాయండి. దేహంలో వృద్ధి చెందిన విషపూరితమైన పదార్థాలను తొలగిస్తాయండి. దీనిలో మత్తు కలిగించే పదార్థం ఉండడం వల్ల నిద్ర పడుతుంది, మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. సొరకాయ రసం వల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుందండి. ఇప్పుడు కొంచెం పసుపు, పెరుగు కూడా వేసుకుందామండి. ఈ శరీరంలో అత్యధికమైనటువంటి వేడి తగ్గుతుంది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే బీపీని తగ్గిస్తుందండి. బాండీలో తగినంత నూనె వేసుకొని తాలింపు గింజలు వేసుకొని అవి వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకొని వేగిన తర్వాత నూరి పెట్టుకున్నటువంటి పచ్చడిలో కలుపుకుందాం. సొరకాయ రోటి పచ్చడి రెడీ. ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేసేద్దామా? సూపర్ అండి, చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీ యొక్క అనుభవాలను మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.